లోపల మధ్య మెరకలు ఉన్న పోయి ఆరైపు పైన పోయి పోమా నేను ఆడ ఆరాను ఇంత మర్యాద చెప్తే ఏంటి చేయను ఆ మాత్రం మర్యాద ఉండాలి మనకి గట్టిగా కొట్టిందిరా అమ్మ మామా ముందాగడానికి వెళ్తున్నా వస్తావా మంది ఎప్పుడైనా నేను తాగానారా మరి అంత చీప్గా మాట్లాడుతున్నావు డబ్బులు నావే మందు తాగలరా మామా మందు తాగానే అప్పుడప్పుడు హెల్త్ మంచిది ఈయన అమ్మ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నా చుట్టూనే ఉన్నారా రే ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయంట్రా మన చుట్టూ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయనుకో ఎగిస్తే ఆడవే పడాలి ఏంట్రా జాబ్ చేస్తున్నావంట శాలరీ ఎంత వస్తుందంటే అవునా 15,000 వరకు వస్తుంది నా కింద పని చేసేవానికి 25,000 ఇస్తాను కదరా నా కూలి ఈరోజు ఇస్తారా నెల రోజు ఇస్తారా ఒకప్పుడు మన ఊర్లో నాకు వాల్యూనే ఉండేది కాదురా కానీ ఇప్పుడు ఏసుందంట పైన ఏగుందంట పైన నా వెంట పడి చచ్చిపోతారు అంతే అరే అలా ఎలారా నాకుండే అప్పుడు అలాంటిది మనకు ఉందిరా ఇప్పుడు మన సంపత పని ఇప్పుడు వనాలు మన గ్యాంగ్ తక్కువ చేసి మాట్లాడినారా పిల్లలరా ఏమైందిరా నా నీకు తెలుసు నువ్వు పడబానా పట్టు ఆగండిరా కాదరా ఉన్నా కదా నాతో చెప్పండి అబ్బా అమ్మా అమ్మా మీరు కొట్లాడడానికి వచ్చినట్లేదు నన్నే కొట్టడానికి వచ్చినట్టుంది కదరా అరే వాసు నన్ను చూస్తే ఏమనిపిస్తుందిరా నీకు బక్కగా ఉన్నావు అనిపిస్తుంది సరేలే నీకు చెప్తాను శ్రద్ధగా విను తప్పదా వినాల్సిందేనా వినాల్సిందే సరే నీ ఇష్టం చెప్పు లైఫ్లో మనకంటూ ఒక ప్లానింగ్ ఉండాలిరా అన్నా ప్లాన్ అంటే ఏంటి చెప్తా ప్లాన్ అంటే ఏం లేదురా మంచి జాబ్ ఉండటము లైఫ్లో సెటిల్ అవ్వడం అన్నా నువ్వు ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నావు మరి 5 ఏళ్ళ నుంచి చేస్తున్నా దాన్ని ప్లాన్ చేయడం అంటారు వెయిట్ చేయడం అంటారు పోదాం పరా నీ మస్తు ఉంటే మనకి టైం వేస్ట్ అరే మీరు పెద్దవాళ్ళు కావాలంటే ఏం చేయాలో తెలుసా తెలుసన్నా గుడ్ ఏం చేయాలో చెప్పు ఫస్ట్ పెద్దవాళ్ళు అవ్వాలి ఫస్ట్ పెద్దవాళ్ళు అవ్వాలి రే మీరు పెద్దవాళ్ళు అవ్వాలంటే ఫస్ట్ మీకు డిసిప్లిన్ ఉండాలి అదేంటి మరి మా అమ్మ వేరేలాగా చెప్పింది ఏం చెప్పిందిరా మీ అమ్మ అవ్వాలంటే బాగా తినాలని చెప్పింది అవునరా తినటంతో పాటు డిసిప్లిన్ కూడా ఉండాలి ఏంది నువ్వు డిసిప్లైన్ ఎయిర్ప్లైన్ అంటే సో చెప్తున్నావు అసలు నీకున్న డిసిప్లైన్ పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు శివ అంటే డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే శివ అబ్బో ఏది డిసిప్లైన్ స్పెల్లింగ్ చెప్పు చెప్తాను అదేం భయమా అది అన్నా ఏం చేస్తున్నావు ఈడ నిన్ను పిలుస్తుంది అంగడికి వెళ్ళి సరుకులు తీసుకురావాలంట ఇదిగో వస్తానా కరెక్ట్ టైంకి వచ్చినారా లేదంటే పిల్లల ముందర పరువు పోతాను ఏరా ఎప్పుడు చూసినా ఆడుకుంటుంటారు మీరు చదువుకోరా అన్నా మేము చదువుకుంటాం ఎప్పుడు ఎగ్జామ్ ముందు రోజు అన్నా ఎగ్జామ్ ముందు రోజు అన్నా అబ్బో అలా అయితే మీరు ఫస్ట్ ఎలా వస్తారా ఎందుకు రాము మన నేను వీడి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇంటికి ఫస్ట్ ఎవరు వెళ్తారా అని పందెం వేసుకున్నాం ఫస్ట్ నేనే వచ్చాగా నేను అడిగింది పందెంలో ఫస్ట్ ఎవరు వస్తారని కాదరా మరి చదువుకొని ఫస్ట్ ఎవరు వస్తారని చూడన్నా ఫస్ట్ వచ్చేది ఇంపార్టెంట్ కాదు పాస్ అవ్వడం ఇంపార్టెంట్ కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావు అవును నువ్వు స్కూల్లో అందరికంటే బాగా చదివేవాడంట కదా అవునరా ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి వద్దులేరా చెప్తే షాక్ అవుతారు ఏమేమో కానీ చెప్పు అది బెల్లార్ పని పోతున్నా వేసేసాడు బాగా వేసేసాడు రే ఎక్కడ వెళ్తున్నారు ఇంతకీ ఆ పిల్లోడు ఎవర్రా మా ఫ్రెండ్ అన్న కానీ కొత్తగా వచ్చినాడు రే మనం ఇక్కడ ఉంటే అన్న ఏంట్రా అక్కడ చూసి మాట్లాడుతున్నాడు
అదంతే. కొత్తగా వచ్చిన వాళ్ళు పరిచయం చేయమని ప్రతిసారి చెప్పాలి ఏంటి నీకు? ఏడు పెద్ద ఆఫీస్ మని అందరినీ పరిచయం చేయాలంట. చేశానన్నా. వీని పేరు సాయి. ఎన్నే పేరు శివ. సరే నా మేము వెళ్ళొస్తాం. అగండ్రా, కొత్తగా వచ్చినాడు అంటున్నావు. రెండు మంచి మాటలు చెప్తా నాకు. చూడు తమ్ముడు, ఈ మధ్య చిన్నపిల్లలు మొబైల్ ఎక్కువగా వాడుతున్నారు. మొబైల్ ఎక్కువగా వాడితే కళ్ళు పాడవుతాయి, జాగ్రత్త. అవునవును, అది నువ్వే చెప్పాలా. అలాగేనన్నా. ఎవరు ఆయన హెల్త్ గురించి అంత మంచిగా చెప్తున్నాడు? ఓహో, నీకు అలా అర్థమైందా? ఓసారి ఇట్రా. కొట్రా, వాడు వెనుకోవాలి, కొట్రా వాడిని. ఇప్పుడే కదన్నా మొబైల్ చూస్తే కళ్ళు పాడైతాయని చెప్పినావు. ఒకసారి నన్ను చూడు. ఏం కనిపించింది? ఒక కన్నిటి ఉంది, ఇంకో కన్నిటి ఉంది. ఇంక పాడవడానికి ఏముంది? ఏంటోరా, ఈ మధ్య కొంచెం నడిచిన ఆయాసం వస్తుంది. అవునన్నా, రా అన్న ఈడొచ్చి కూర్చో అన్నా. అన్న నీ ఊపిరితిత్తులు బాగానే లేవో చెక్ చేద్దామా? అది ఎలారా చెక్ చేసేది? నువ్వు 2 నిమిషాలు ఊపిరి బిగపట్టుకున్నావు అనుకో, నీ ఊపిరితిత్తులు బాగున్నట్టు, లేదంటే చెడిపోయినట్లు. ఓకే ఓకే, చెక్ చేద్దాం. సరే స్టార్ట్. A few minutes later. అన్నా 2 నిమిషాలు అప్పుడే అయిపోయింది, ఊపిరి పీల్చుకున్నా. లేవు, ఊపిరి ఆడట్లేవు, రా చూసుకో. ఇది ఏప్రిల్ మంత్ కదా, ఎవడు ఏం చెప్పినా నమ్మకూడదు. నమ్మితే ఎవడైనా ఏప్రిల్ ఫుల్ అంటాడు. అన్నా ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు? నేను ఎక్కడుంటే నీకేంట్రా, వెళ్ళు. అది కాదన్నా, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదా, ఆ కూడా నేను ప్రేమిస్తుంది. నువ్వు ఇదంతా ఎందుకు చెప్తున్నావు నాకు తెలుసురా. నువ్వేం చెప్పినా నేను నమ్మను. అయినా నేను ఏమని ప్రేమించలేదు. పో. అన్నా నేను చెప్పేది నిజమన్నా, నమ్ము. నువ్వేం చెప్పినా నేను నమ్మను, పో. A few moments later. హలో, ఎవరు? నేను నువ్వు ప్రేమించిన అమ్మాయిని. నన్ను ప్రేమించట్లేదు అన్నావంట. సరేలే, నాకు ఇంకో అబ్బాయి ప్రపోజ్ చేశాడు, నేను యాక్సెప్ట్ చేశాను. హలో హలో, అది కాదు. హలో. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితుడు. అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఎవరు నా ఫోన్లో? ఎవరైతే నీకెందుకురా? నాకు తెలుసులే అన్న, అక్కే కదా, నేను చెప్పాను అక్క నేను ప్రేమిస్తుందని. అరే, నువ్వేదో నన్ను ఏప్రిల్ ఫుల్ చేయడానికి అలా చెప్పావనుకున్నారా? అందుకే నువ్వు ఇంకా సింగిల్ గానే ఉన్నావు.